హైదరాబాద్ ఎల్బీ నగర్లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పేషెంట్ పేరుతో ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఓ మహిళ వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లలిత కరీరా అనే మహిళ కడుపు నొప్పి ఉందంటూ అత్యవసర విభాగానికి వచ్చింది. వెంటనే విధుల్లో ఉన్న వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షల్లో ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్య లేదని వైద్యులు నిర్ధారించినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక అదే పరిస్థితిలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిందని ఆసుపత్రి సిబ్బంది కూడా ఆరోపిస్తున్నారు. వైద్య నివేదికల తర్వాత ఆ మహిళ ఆగ్రహానికి లోనై వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో అత్యవసర విభాగంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇతర సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఉద్రిక్తత కొనసాగినట్లు సమాచారం. ఈ ఘటన మొత్తం ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఘటనపై వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వగా ఎల్బీ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అయితే పోలీసుల సమక్షంలోనూ కొంత ఉద్రిక్తత కొనసాగినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరింత సంచలనంగా మారిన విషయం ఏంటంటే, ఘటన అనంతరం సంబంధిత మహిళ తన వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఆరోపిస్తోంది. ఆ తర్వాత ఆమె వనస్థలిపురంలోని మరో ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక ఉందా, లేదా దీని వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా తమ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేశారని యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఘటన కూడా యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్న అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బందిపై జరిగిన దాడులు అత్యవసర వైద్య సేవలపై ప్రభావం చూపే తీవ్రమైన విషయమని యాజమాన్యం పేర్కొంటోంది. ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. పూర్తి నిజాలు దర్యాప్తు అనంతరమే వెలుగులోకి రానున్నాయి.